మిత్రులారా, మనం ఇప్పటి వరకు చాలా వరకు నిరాశ నిస్పృహలతోటే ఉన్నాం. ఎవరికి వాళ్లకు మనసులో కసి ఉంది. ఈ దేశంలో మెజారిటీగా ఉన్న బీసీలకి రాజ్యం రాదా? బీసీలు ఏ విషయంలో తక్కువ ఉన్నారు? ఎందుకు మనం రాజ్యంలోకి రాలేకపోతున్నాం? రాజ్యంలోకి రావాలి అనేటువంటి కసి ప్రతి బీసీకి ఉన్నది, లేనిది ఎవరికీ లేదు. కానీ ఈ 160 మంది ఉన్నటువంటి వాళ్ళని కూడగట్టే వాళ్ళు లేకపోవటం వల్లనే ఇవాళ మన కళ అనేటువంటిది నెరవేరట్లేదు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. మిత్రులారా, ఇవాళ బీసీలలో చైతన్యం లేక కాదు, ఇవాళ సరైనటువంటి నాయకత్వాన్ని, మనకు కూడా రాజ్యం వస్తుంది, మనం కూడా రాజ్యాన్ని అందుకోగలం అనేటువంటి ఒక వేదికని చూపించగలిగితే ఇలా కోట్లాది మంది బీసీలు కదలటానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం గమనించకుండా బహుజనులలో ఐక్యత లేదు, బీసీలలో ఐక్యత లేదు, బీసీలలో చైతన్యం లేదు అనేటువంటి కొన్ని మాటలు మనం చాలా వేదికలలో మాట్లాడుకుంటా ఉన్నాం. చాలా మంది నాయకత్వం మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఇవాళ ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలంటే, ఇవాళ వెనకబడినటువంటి కులాలని ఒక వేదిక మీదకి, ఒక ఉద్యమం వైపు మరల్చాలంటే, కోట్ల మంది ప్రజల్ని ఉద్యమాల వైపు మరల్చాలంటే కనీసం 1000 మంది నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీల వరకు వస్తే పట్టుమంటూ వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటువంటి నాయకత్వం కూడా లేదు. వేళ్ల మీద కూడా లెక్క పెట్టలేని నాయకత్వం ఉన్నప్పుడు కోట్ల మందిని చైతన్యం చేసి యూనిటీ చేయటం ఎట్లా సాధ్యం అవుతుంది? ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇక్కడ లోపం ఉన్నదేంటి? బీసీలలో ఐక్యత లేకపోవటం లోపమా? బీసీలకు లీడర్షిప్ లేకపోవటం లోపమా? దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది లీడర్షిప్ లోపం అనేది ఉంది. అందుకే ఇక్కడ ప్రధానంగా మనం తయారు చేయాల్సింది లీడర్షిప్ను తయారు చేయగలిగితేనే ఈ బీసీ ఉద్యమం అనేటువంటిది విజయవంతం అవుతుంది తప్ప, దాన్ని తయారు చేయనంత వరకు ఎన్ని వేదికల మీద మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నప్పుడు కూడా మాటలు మాటలుగానే మిగులుతాయి తప్ప అది ఉద్యమ కార్యాచరణ రూపం దాల్చేటువంటి అవకాశాలు ఉండవు. అందుకే ఇందాక ప్రభంజన్ అన్నట్టు మనం ఎన్నో ట్రైనింగ్ క్లాసులు పెట్టుకొని ఎక్కడికక్కడ ఏ స్థాయికి ఆ స్థాయికి ఒక గల్లీ నుంచి ప్రతి గల్లీకి కూడా ఒక లీడర్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఇందాక సిద్ధేశ్వరన్న చెప్పినట్టు, ఇలా ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి చెప్పుకున్నట్టు, ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమం సక్సెస్ కావడానికి, ఇలా దేశం మొత్తం కూడా వాళ్ళ వైపు చూడగలగటానికి ఇలా వాళ్ళకు 1000 మంది నాయకత్వం ఉన్నారు. ఏ గల్లీకి పోయినా 10 మంది నాయకులు ఉన్నారు. ఇవాళ అంతమంది నాయకత్వం ఉండబట్టే ఇలా వాళ్ళకు ఉద్యమ రూపాన్ని తీసుకురాగలిగారు. ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి వర్గీకరణని విజయవంతం చేసుకోగలిగారు. ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఒక్కసారి మండల కమిషన్ సిఫార్సు అమలు చేస్తామంటే ఈ దేశంలో ఉన్న ఆధిపత్య కులాలు దేశాన్ని అగ్నిగుండం చేశారు. అగ్నిగుండం చేసి ఆపటానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఆనాడు కూడా కొంత బలమైనటువంటి బీసీ ఉద్యమం వచ్చింది. అమరుడు మారోజు వీరన్న నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన బీసీ మూవ్మెంట్ వచ్చింది. కానీ ఆ ఉద్యమాన్ని మనం రాజ్యాధికారం వైపు నడిపించలేనటువంటి పరిస్థితి ఆ రోజు అనివార్యంగా ఉన్నది. మరి నిజంగా ఆ రోజు మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయొద్దని దేశం అంతా తట్టుడుకుతుంటే, లేదు అమలు చేయాల్సిందే అని చెప్పి దానికి బలమైన ప్రత్యామ్నాయ ఉద్యమం రావటం వల్లనేగా మండల కమిషన్ సిఫార్సులు అమలైనవి. మరి బీసీలలో చైతన్యం లేదా? ఖచ్చితంగా చైతన్యం ఉన్నది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకొచ్చి ఇవాళ 100% ఉన్నటువంటి వాళ్ళు 333% రిజర్వేషన్ పొందుతున్నారు. ఇది ఎంతమంది బీసీలకు మనం చెప్పగలిగినాం? 60% ఉన్న బీసీలు 27% రిజర్వేషన్. ఇందాక ప్రభంజనాన్ని చెప్పినట్టు 11% అనుభవిస్తున్నాం. 60% ఉన్నోడికి 11 ఏంటి? 3% ఉన్నోడికి 333% రిజర్వేషన్ కాదా? 10% రిజర్వేషన్ అంటే 333% రిజర్వేషన్ కాదా? ఇలా 333% రిజర్వేషన్ పొందుతున్నోడికి ఉద్యోగాలు వస్తాయా? 11% రిజర్వేషన్ పొందుతున్నోడికి ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ ఈ విషయాలను మనం కింది స్థాయికి తీసుకెళ్ళగలిగితే ఇవాళ ప్రతి నిరుద్యోగి కడుపు మండుతూనే ఉన్నాడు. ఇవాళ బీసీలకు వచ్చిన కట్ ఆఫ్ మార్క్ ఎంత?
ఓసీలకు వచ్చిన కటాఫ్ మార్క్ ఎంతో ఇవాళ ప్రతి నిరుద్యోగికి అర్థం అవుతుంది. నిన్న పడ్డ గ్రూప్ 1 సెలక్షన్స్ లో కూడా 46 మంది బీసీలు సెలెక్ట్ అయితే 44 మంది ఓసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి సెలెక్ట్ అయ్యారు. ఎక్కడున్నాయండి? ఎవరు వెనుకబడ్డారు? ఎవరికి రిజర్వేషన్లు అందుతున్నాయి? అసలు ఈ దేశంలో రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెట్టారో దాని లక్ష్యం నెరవేరుతుందా? దీన్ని చెప్పాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. ఇది చెప్పాలంటే వేల మంది నాయకత్వం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే దయచేసి మిత్రులారా, ఎవరికి వాళ్ళం వీలైనంత వరకు ఆయనకి ఏ స్థాయి ఉందా లేదా అనేది పక్కకు పెడుతూ ప్రతి ఒక్కరిని ఒక నాయకుడిగా పట్టుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నాయకత్వాన్ని పట్టుకురాగలిగితేనే ఇవాళ మనం ఉద్యమం విజయవంతం అవుతుంది. అందుకే ఇవాళ మనం పెట్టబోయేటువంటి రాజకీయ పార్టీకి ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా రాజకీయ పార్టీ ఉండాల్సిందే. ఇవాళ బీసీలకు ఒక రాజకీయ పార్టీ అనివార్యం. ఈ రాజకీయ పార్టీలో మనం ఎంత విజయవంతం అవుతామా, మనం ఎంత ప్రభావితం చేయగలుగుతామా అనేటువంటి విషయాలను పక్కకు పెట్టగలిగితే ఒక ప్రణాళికను మట్టికి ప్రజల ముందు ఉంచడానికి మనము ముందు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక ప్రణాళికని, ఒక బీసీ ఉద్యమ నమూనాని, బీసీలకు మేమెంతో మాకంత అనేటువంటి వాటా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఏ రాజకీయ పార్టీ వాళ్ళకొచ్చి మేము 42% ఇస్తాం, మేము 50% ఇస్తాం, మీరు మా అమ్మట రండి అని వాళ్ళు బిచ్చవేసే పద్ధతిలో వాళ్ళని ఆకర్షించేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇలా మన దగ్గర బీసీ ఉద్యమం విజయవంతం అవుతున్న సమయంలో ఇవాళ బీజేపీ పార్టీ కూడా బీసీ ఉద్యమాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇలా మేమే బీసీ ముఖ్యమంత్రిని పెడతాం, మీరు ఎటో ఎందుకు మా అమ్మటే రండి అని చెప్పి ఇవాళ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజంగా వాళ్ళ బీసీ ముఖ్యమంత్రే కావచ్చు, కానీ ఎవరవుతారు? ఒక మనువాద ముఖ్యమంత్రి అవుతాడు. ఒక మనువాది ముఖ్యమంత్రి అయితే బీసీ అయితేంది, కాకపోతేంది. ఇలా మోడీయే ప్రధానమంత్రి అంటున్నాం, మరి ఇలా ఒక మనువాది ప్రధానమంత్రి అయితే బీసీ ప్రధానమంత్రి అయినట్ట. అందుకే బీసీ వాదం, బహుజన వాదం ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి కావాలి తప్ప, బహుజన వాదం ఉన్నాడు ఎమ్మెల్యే కావాలి తప్ప, బహుజన వాదం ఉన్నాడు ప్రజాప్రతినిధి కావాలి తప్ప, బీసీ అయినోడు ప్రధానమంత్రి కావటం కాదు, బీసీ అయినోడు ముఖ్యమంత్రి కావటం ముఖ్యం కాదు. ఆ వాదం లేనోడు ఏ ముఖ్యమంత్రి అయితే ఉంది, ఏ ప్రధానమంత్రి అయితే ఉంది. అందుకే ఇవాళ మనకు బీసీ ప్రధానమంత్రి అన్నాం. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది ఎవరు? రాత్రికి రాత్రే పాస్ చేశారు. కోర్టుకు పోతే కొట్టేస్తారని తెలిసి 5 జడ్జీల బెంచ్ని పెట్టి 5 జడ్జీలలో 3 కూడా అక్కడ కులాలను పెట్టి అనుకూలంగా ఓటేసి సుప్రీంకోర్టులో కూడా బిల్లు పాస్ చేసుకున్నారు నైట్కి నైట్. ఎవరైనా కొట్టేస్తారా ఇప్పుడు? ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైనా ఆపలేస్తారా? ఇవాళ కాబట్టి ఒకటే మాట, ఇవాళ ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని సపోర్ట్ చేసినాయి. కమ్యూనిస్టు పార్టీల దగ్గర నుంచి, టిఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాగానే వెల్కమ్ 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 అని చెప్పిన పార్టీలే. ఈ విషయాలను మనం ప్రజల దగ్గరకు తీసుకెళ్లి ఈ రాజకీయ పార్టీలను ఎండగట్టుకుంటా వాళ్ళ గొడుగు కింద ఉన్నటువంటి మన ప్రజల్ని బయటికి తీసుకురాలేము. అందుకనే దీనికి నాయకత్వం అనేటువంటి అవసరం, శిక్షణా తరగతులు అనేటువంటి అవసరం. ఎందుకు ఆ రాజకీయ పార్టీలను వదిలేయాలనేటువంటి దానికోసం మనం చైతన్యం చేయకపోతే సాధ్యం కాదు. అందుకనే ఇవాళ రాజకీయ పార్టీ పెడుతున్నందుకు ఇవాళ బీసీలకు, బహుజనులకు ఒక మంచి రోజులు వచ్చినాయి అనేటువంటి వార్తను మట్టికి ఈ రోజు కాన్షీరామ్ గారి జయంతి సందర్భంగా మనం అంతా ఆమోదించి తీరాల్సిందే మిత్రులారా. ఇవాళ ఇందాక ఒక అన్న కూడా అదే మాట్లాడబోతూ ఆల్రెడీ బహుజనులకు పార్టీ ఉంది కదా ఇంకెందుకు అనేటువంటి ఒక మాట కూడా చెప్పబోయారు. కానీ ఇవాళ బహుజనులు అనేటువంటి వాళ్ళకి ఒక పార్టీ ఉన్నప్పటికి కూడా మెజారిటీ ఉన్న బీసీలకు ఒక పార్టీ లేదు. ఇవాళ బహుజన ఉద్యమం అనేటువంటిది బీసీల నాయకత్వంలో నడిస్తేనే మెజారిటీ ప్రజలు ఇన్వాల్వ్ అవుతారు. మెజారిటీ ప్రజలు ఇన్వాల్వ్ అయితేనే ఈ బహుజన ఉద్యమం సక్సెస్ అవుతుంది తప్ప మైనారిటీ ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో నాయకత్వం పెట్టి మనం ముందుకు తీసుకెళ్ళాం. ఇవాళ కాన్షీరామ్ గారు స్థాపించిన బీఎస్పీ పార్టీలో మరి ఇవాళ ఎందుకు మనం ఇక్కడ రాజ్యాధికారం తీసుకురాలేకపోతున్నాం అంటే ఇవాళ 60% ఉన్నటువంటి బీసీలకు అందులో ఇది నా పార్టీ అనేటువంటి భావన బీసీలకు కలిగించలేకపోయినాం. పార్టీ కూడా కలిగించలేకపోయింది. ఆ దిశగా వాళ్ళు ప్రయాణం చేయలేకపోయారు. కాబట్టి ఇవాళ బహుజన సమాజ్ పార్టీ వైపు ప్రజలు లేరు. నేను కూడా మన జరిగిన ఎలక్షన్ లో పాలేరు నుంచి బీఎస్పీ నుంచి కంటెస్ట్ చేశాను. నేను ఇవాళ ఎక్కడ పోయినప్పుడు కూడా కనీసం అక్కడ బీసీ అన్న తర్వాత అందులో ఉన్నటువంటి కొన్ని దళిత కుటుంబాలు కూడా మా ఓడు కాదు కదా, మా పార్టీలకు వలస వచ్చినవి ఏందని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దయచేసి దాన్ని నేను క్రిటిసైజ్ చేయడం అనేది కాదు. అంటే ఒక బీసీని
ఇవాళ అక్కడ రిసీవ్ చేసుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకని ఇవాళ మనం ఏమంటున్నాం, మొన్న కూడా కాసిం సార్ అన్నాడు, ఇవాళ మేము బీసీలారా మేల్కొనండి, మా భుజాల మీద మిమ్మల్ని ఎక్కించుకొని రాజ్యాధికారం వైపు తీసుకుపోతామని అన్నాడు. ఇవాళ నిజంగా కూడా దళితులకు, బహుజనుల, ఎస్సీ ఎస్టీలకు విముక్తి రావాలి అన్నా, రాజ్యాధికారం రావాలన్నా, వాళ్ళ బ్రతుకులు మారాలన్నా అది బీసీలతోటే మమేకమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం క్రింది స్థాయిలో కూడా తీసుకెళ్లి అదే రకమైనటువంటి మేనిఫెస్టో తోటి ఈ పార్టీ నిర్మాణాన్ని, ప్రణాళికను మేధావులందరూ కలిసి సిద్ధం చేయాలని చెప్పి కోరుకుంటూ, దీనికి ఒకటే, ఇక్కడ ఒకళ్ళు ముందుకు పోతే ఒకళ్ళకు ఎనికి లాగుతున్నారు, అందరం కలిసి ఉండలేకపోతున్నాం అనేటువంటిది ఒకటి ఉంది. ఇవాళ మన పార్టీ పెట్టినా సక్సెస్ కాలేకపోవడానికి ఇది అవరోధం అయింది. అందుకే ఈ వేదిక మీద మనం చూపించాల్సింది, బహుజన మేధావులందరూ, బహుజన ఉద్యమకారులందరూ, బీసీ మేధావులందరూ ఒక్క తాటి మీదకి వచ్చి మా ప్రాణాన్నైనా ఇస్తాం, రాజ్యాధికారాన్ని సాధించకుండా వదిలిపెట్టం అనేటువంటి ఒక నమ్మకాన్ని గనక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు చూపించగలిగితేనే ఈ రాజకీయ పార్టీ సక్సెస్ అవుతుంది తప్ప, ఇవాళ పెట్టినటువంటి వాళ్ళు మళ్ళీ చీలిపోయి ఏ ఆధిపత్య కులాలు ఏ పదవి ఇస్తే, ఏ ఎమ్మెల్సీలు ఇస్తే, ఏ మంత్రి పదవులు ఇస్తే దీన్ని నట్టేట ముచ్చిపోతారు అనేటువంటి అపనమ్మకాలు ఉన్న మధ్య ఇవాళ రాజకీయ పార్టీ పెట్టినా మనం సక్సెస్ కాం. అందుకే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరికీ పాదాభివందనం చేసి చెప్తున్నా, నేను ఎవరికి కూడా బానిసత్వం ఇక మనం చేయొద్దు. మీలో ఏ భావాలు ఉన్నప్పటికీ, ఏ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ వీటిని మీరు కొన్ని విభేదించినా, ఆమోదించినా, కనీసం ఒక ఫౌండర్ నాయకత్వం అనేటువంటిది, ఒక పొలిట్ బ్యూరో నాయకత్వం అనేటువంటిది, అది 10 మందా, 20 మందా, 30 మందా, 101 మందా, కనీసం అటువంటి వాళ్ళు వేదిక మీద నిలబడగలిగి బీసీ రాజ్యాధికారం సాధించే వరకు మేము ఈ పార్టీని వదిలిపెట్టం, ఈ వేదికను వదిలిపెట్టం, ఆధిపత్య కులాలకు ఊడిగం చేయం, ఒకవేళ చేసినట్టయితే మమ్మల్ని రాళ్లతో కొట్టండి అని చెప్పే నినాదాన్ని గనక వేదిక మీద మనం ఇవ్వగలిగితే అప్పుడు బీసీలు మనల్ని నమ్ముతారు, అప్పుడు మన పార్టీని నమ్మి ముందుకు వస్తారు తప్ప అది జరగనంత వరకు కూడా ఇది జరగదు అనేటువంటి దాన్ని గమనంలోకి పెట్టుకొని, ఖచ్చితంగా మంచి రోజులు వచ్చినాయి. బీసీలు ఇవాళ అనగారి ఉన్నారు, ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇవాళ ఎవరొస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మనము కనువిప్పు కలిగించేలాగా, మనం ఒక ఆశాదీపం లాగా ఖచ్చితంగా బీసీ రాజ్యాన్ని, బహుజన రాజ్యాన్ని స్థాపిస్తామనేటువంటి నమ్మకంతో ఈ వేదిక, ఈ పార్టీ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నా.